నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కదిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమంలో పాల్గొంటూ 2024లో కందికుంట వెంకటప్రసాద్ గెలుపు కోసం తనకలు మండలంలో 17 గ్రామ పంచాయతీలో తీవ్రంగా కృషి చేసిన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సోంపాలెం నాగభూషణంను నాయి బ్రాహ్మణులు కొనియాడారు. ఈ సందర్భంగా సోంపాలెం నాగభూషణం మాట్లాడుతూ కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ నా మీద నమ్మకంతో హాస్పిటల్ డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తనకలు మండలంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సాధికార కమిటీ సభ్యులు మీరాసి వేమ నారాయణ, జనసేన మండల కన్వీనర్ కేవీ రమణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డి భాష, చంద్రరాజన, శ్రీనివాసులు, ఉపేంద్ర, నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు. తనకలు మండలంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వారు రెడ్డి భాష గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళ సంఘం తరఫున ఈరోజు కదిరి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు నా మీద నమ్మకం పెట్టుకొని 30 పడకల హాస్పిటల్లో ఒక డైరెక్ట్ పోస్ట్ ఇచ్చినందుకు నా కులస్తులందరూ కూడా గర్వించే విధంగా ఈ పదవి ఇచ్చినందుకు కూడా మా వాళ్ళు సంతోషంతో నాకు ఈ సన్మానం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2024లో అధికారం వచ్చిన తర్వాత కదిరి నియోజకవర్గంలో ఒక నాయి బ్రాహ్మణునికి ఫస్ట్ టైం ఒక డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం, దేవాలయ శాఖలో ఇస్తూ ఉంటారు, అది మామూలే. ఒక హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నాకు ఇవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కూడా మేము కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాను. మరి నాయి బ్రాహ్మణులకు ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంది, నాయి బ్రాహ్మణులు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా నాయి బ్రాహ్మణులకి ఒక నిధిని ఏర్పాటు చేసి సంక్షేమ నిధిని నాయి బ్రాహ్మణ కార్పొరేట్ అని ఒక నిధిని ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ని కేటాయించడం జరిగింది. అది ముందు నుంచి తెలుగుదేశం పార్టీ ఇస్తానే ఉంది, మనలు కూడా చేసుకుంటూ పోతా. పనిముట్లు అయితే అన్ని కూడా వస్తున్నాయి. 2019-2024 లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏ నాయి బ్రాహ్మణు కూడా ఒక పనిముట్టు కాదు కదా, ఏ కోణంలో కూడా ఒక రుణం కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణులను ఆదుకునే విధంగా ఒక సంక్షేమాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సబ్సిడీ రుణము అందే విధంగా చర్యలు తీసుకునేది కూడా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే నాయ బ్రాహ్మణులు ముందుకు పోవాలి, రాజకీయంగా కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఈ పొద్దు నాయ బ్రాహ్మణ పిల్లలందరినీ కూడా చదివించుకుంటూ వాళ్ళ కులవర్తికే ఉపయోగించుకోకుండా వాళ్ళ చదివించుకుంటూ ప్రత్యేకమైన వాళ్ళ ఉద్యోగస్తుల్లో కూడా ఉద్యోగములు చూడాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా చదువులకు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా మీరు పక్కదావని పట్టకుండా మన పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా స్కూల్ పంపించేసి చదివించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. నాకు ఈరోజు ఈ కదిరి నియోజకవర్గంలో సోంపాలెం నాగభూషణ్ గారికి ప్రత్యేకమైన ఒక అభిమానంతో అందరూ కూడా నాయ బ్రాహ్మణులు చూస్తున్నారు. నేను కూడా ఈ కుల సంఘాన్ని కూడా ఈ కులాలను కూడా ముందుకి వీళ్ళకైతే ఏదైతే సమస్యలు వస్తాయో నాయ బ్రాహ్మణులకు నేను ముందు నుండి కూడా అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చర్చించి అందరితో కూడా అందరినీ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా అన్ని సక్రమంగా జరగాలని, సక్రమంగా పని ఖచ్చితంగా చేసి అందరికీ కూడా చేసి పెడతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మీ సమస్య ఏదైనా రాని దాచిపెట్టుకోకుండా ముందుకు తీసుకొచ్చేసి ఖచ్చితంగా నాకు చెప్పండి. ఫస్ట్ మండలంలో ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడు అందరూ కలిసి మెలిసి ఒక ఏకత